స్మార్ట్ సోనీస్గా. ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్ చికెన్ నగెట్స్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ నగెట్స్ తినడానికి కేఎఫ్సికి వెళ్ళి కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, తిన్నామన్న తృప్తి కూడా ఉండదు. సో అదే ఇంట్లో చేసుకుంటే మనకి కావాల్సినన్ని లాగించవచ్చు. సో ఈజీ వేలో ఇంట్లో ఎమ్మి చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూద్దామా? ఇక లేట్ చేయకుండా ముందుగా మనం వీటి కోసం బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ బయట సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి, బట్ ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా. సో అందుకని నేను ఇంట్లో చేస్తున్నాను. ముందుగా నేనైతే ఒక 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వాటిని మీరు కట్ చేసుకోండి, లేదా చేత్తో నేను చూపిస్తున్న విధంగా తుంచేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ క్రమ్స్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం పొడి పొడిగా ఉండాలి. సో వీటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో చికెన్ వేసుకోవాలి. నేనైతే చికెన్ని 1/2 kg వరకు తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అండి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చికెన్ని మిక్సీ పట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా చూసారా, మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా, సో ఆ బ్రెడ్ క్రమ్స్ని 1 కప్ వరకు ఈ చికెన్ పేస్ట్లో వేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ని చికెన్ని బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. మీకు ముద్దగా ఫామ్ అవ్వకపోతే కనుక ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెంగా ఆ చికెన్ పేస్ట్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు రౌండ్ బాల్లా చేసుకొని తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే చికెన్ నగెట్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో నేనైతే మరీ మందంగా చేయట్లేదు, మరీ పల్స్గా చేయట్లేదు, మీడియంగా చేస్తున్నాను. సో ఇంకోటి చూపిస్తున్నాను, ఇంకోటి కూడా చూసేయండి. ముందు రౌండ్ బాల్లా తీసుకొని మనం కొంచెం ప్రెస్ చేస్తే నగెట్ లాగా అయిపోతాయి. అలా అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన నగెట్స్ కోటింగ్ కోసం ఒక 1/2 కప్ దాకా మైదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో వేసుకున్నాం కదా. సో ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పిండిలో కలిసిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఇది చికెన్ నగెట్స్కి కోటింగ్ చేయాలన్నమాట. సో బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం బ్రెడ్ క్రమ్స్ బౌల్లో వేసుకున్నాం కదా, సో ఆ బౌల్లో బ్రెడ్ క్రమ్స్ ప్లేట్లో వేసుకోండి, ఎందుకంటే నగెట్స్ డిప్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ప్లేట్లో వేసేసుకొని ముందు కొంచెమే వేసుకోండి, తర్వాత మిగిలిన వేసుకోవచ్చు. ఒకేసారి వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్క చికెన్ నగెట్ని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండి, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి, సో దాంట్లో అన్ని సైడ్స్ బాగా కవర్ అయ్యేలాగా చికెన్ని బాగా డిప్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని బాగా డిప్ చేసేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డిప్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా డిప్ చేసిన చికెన్ని ఎగ్ మిక్చర్ ఉంది కదా, సో మనం ఎగ్ని గిలకొట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా చికెన్ నగెట్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కోట్ అయ్యేలాగా ఎగ్ని కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న దాన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టించి ఏదైనా ఎక్స్ట్రా బ్రెడ్ క్రమ్స్ ఉంటే దులిపేస్తే పోతాయి అన్నమాట. దానికి బాగా పట్టిన తర్వాత చేతిలో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దులిపేసేయండి. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే పోతుంది. సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి చేసేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ అయిపోతుంది అన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇవన్నీ మనం చేసేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న వాటిని స్లోగా ఆయిల్లోకి డిప్ చేస్తూ ఒక్కొక్కటిగా వేసేయాలి. మీరు ఆయిల్ తీసుకున్న దాన్ని బట్టి ఎన్నైతే ఆయిల్కి పడతాయో అన్నీ వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశానండి. ఇవి ఫ్రై అవ్వడానికి 8 to 10 minutes పడుతుంది, ఎందుకంటే మనం చికెన్ పచ్చిది వేసాం కదా. సో చికెన్ స్మెల్ రాకుండా ఫ్రై అవ్వాలంటే లోపల వరకు మనకి మినిమం 10 minutes అన్న పడుతుంది. మనం కనుక హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే పైన ఊరికనే కలర్ వచ్చేస్తుంది, ఎందుకంటే బ్రెడ్ అను ఎగ్ వాడాం కాబట్టి. సో నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారా,
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇలాగే మిగిలిన నగెట్స్ కూడా చక్కగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే చికెన్ నగెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేశారు కదా. సో మీరు కూడా ఈ వీకెండ్ ట్రై చేసి మీ ఫ్యామిలీకి తినిపించేసేయండి. ఎలా వచ్చినాయో మీరు ట్రై చేశాక నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ నోటిఫికేషన్లో వచ్చేస్తే అంతే. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.